ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ఆమె నిస్సహాయురాలై శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తూ, "ఈ విపత్తి నుండి నువ్వు కాక నన్ను ఎవరు తప్పించగలరు" అని హృదయపూర్వకంగా వేడుకుంది. శ్రీకృష్ణుడి దయ వల్ల ఆమె వస్త్రం అక్షయం అయ్యి ఆమె మానాన్ని కృష్ణుడు కాపాడాడు. ద్రౌపది తర్వాత కృష్ణుడికి కృతజ్ఞతలు తెలుపుతూ, "కృష్ణ, నువ్వు నా మానాన్ని కాపాడావు. నేను నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పగలను" అన్నది. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, "నువ్వు నన్ను నమ్మడం ఒకటే కాదు, నీ పుణ్యఫలమే దీనికి కారణం. ఇంతకు ముందు ఎవరికైనా బట్టలు దానం చేశావా చెప్పు" అని అడిగాడు కృష్ణుడు. ద్రౌపది మహారాణి కాబట్టి చాలా మందికి వస్త్రదానం చేసి ఉన్నది. కానీ ఆమెకు ఒక సంగతి జ్ఞాపకం వచ్చింది. బాల్యంలో పాంచాల దేశంలో ఒక నది ఒడ్డున తన స్నేహితురాలతో ఆడుకుంటూ ఉండగా ఒక సన్యాసి ఆ నదిలో స్నానం చేస్తున్నాడు. కానీ ప్రమాదవశాత్తు అతని బట్టలు ఆ నదిలో కొట్టుకుపోయింది. స్నేహితురాళ్ళు అందరూ అతన్ని చూసి నవ్వారు. కానీ ద్రౌపది నవ్వలేదు. ఆమె ఆ సన్యాసి మీద జాలిపడి ఒక పీతాంబరాన్ని చింపి సన్యాసికేసి విసిరింది. సన్యాసి, "నీ జీవితంలో అన్న వస్త్రాలకు ఎన్నడూ కొరత ఉండదు" అని ఆశీర్వదించాడు. ద్రౌపది తన మనసులో ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటే అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వి, "నువ్వు ఇచ్చేదే నీకు తప్పకుండా లభిస్తుంది" అని చెప్పాడు.